కోట్ల మంది ప్రజలకి ప్రతినిధిని పట్టుకొని స్విగ్గీ డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్ అనే పద ప్రయోగం. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్. లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నాను. కూటమి కార్యకర్తలు అందరూ కూడా నాగార్జునమ్మ అని ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు. నేను పిలిచేది కాదు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనే పదజాలం. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చల్లడం వచ్చా? ఎంత మదం, ఎంత కండకావరం. ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు గాని, నానా గోవర్ధన నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంది, అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ రియాక్షన్ ఏంటో ఖచ్చితంగా నాకైతే చూడాలి. అటు చూడు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు సందర్భంగా వారు తెలంగాణ పోలీసులమని కుటుంబ సభ్యులకు చెప్పారు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ ను పోలీసులు తీసుకెళ్లారు. ఆడికి అలాగే అవ్వలేరా? నిజంగా నేను జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే, నీ క్యారెక్టర్ ఏంద్రా హౌలే, ముఖ్యమంత్రి రా పొరబోకు. నీ ఆలయం పొరబోకు కాదు. నీ మాదిరి గట్టి చట్నీ ఏగింటా ఉంటే ఆ హోటల్ టిఫిన్ బండి పెట్టుకొని నడుపుకునే వాళ్ళ మీదకి నీ కొట్లాటలకు కొట్టరు పోలా. ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్రానికి సీఎం అయినాడంటే మరి నీలాంటి పకోడిగాళ్ళని ఎంతమందిని చూసుంటాడు ఆయన. నీ ఇష్ట ప్రకారం మాట్లాడి ఈ రోజు చెక్కుతారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్తగా చెక్కించుకో. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ బాడీ. అప్పుడు వచ్చి తీసుకెళ్ళి ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టురేవే. నాకే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కూడా చూడాలని ఉంది. నిజంగా జొమాటో డెలివరీ రైట్. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు స్విగ్గీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్, దారుణమైన పదజాలం. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే. ఇది డిబేట్ సాక్షి టీవీ, జగన్మోహన్ రెడ్డి గారి టీవీలో జరిగిన ఒక డిబేట్. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. సరే, ఇప్పుడు జరిగినా సరే, 6 నెలల క్రితమో సంవత్సరం క్రితం జరిగినా సరే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడొచ్చా? ఓకే, నో యూస్. వాడు విండండి. సంబంధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన అబద్ధాలు చెప్పేస్తారు. ఆ అబద్ధాలను ఖండించినందుకు ఎక్కడో 1-2 చోట్ల కేసు అయినందుకు
పవన్ కళ్యాణ్ గారు ఆ అంశంలో రెస్పాండ్ అయినందుకు ఎంతమంది వచ్చేసారు, ఏమైపోయారు మీరందరూ? ఏమో సార్ నాకు కనపడదు. మైకులు పగిలేలాగా అరిచారు కదా, బండా బూతులు తిట్టారు కదా, వాళ్ళ ఇంట్లో అమ్మగారిని కూడా బూతులు తిట్టేశారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు రెచ్చగొట్టేశారు కదా వీళ్ళందరినీ. అంటే అది ఆ కబ్జాలు ఈ కబ్జాలు అని చెప్పేసిన అబద్ధపు కథనాలు వడ్డించేశారు కదా. అదేమంటే మా తెలంగాణ ప్రొఫెసర్ని అంటారా అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పడడానికి ప్రయత్నం చేశారు కదా. వీడు గౌరవంగా మాట్లాడితే ఎవరైనా గౌరవిస్తారు. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.